చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 20వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకం పూజ, ఆవాహిత దేవతా పూజ, నగరేశ్వర స్వామి వారికి విశేష ఫల పంచామృతాలతో అభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు 108 మంది ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి హరిద్వార్చన, 100 కిలోల పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేశారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగేష్, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, తోడుపూనూరి హనుమయ్య, వెలది బాలేశం, నాగభూషణం, ఆయిత పరంజ్యోతి, మహేష్, రాఘవ, బచ్చు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. బావా కూడా మన ఈడ పూజలో వెళ్ళిపోయినా సార్ ఒక 10 నిమిషాలు అయితే అయిపోద్ది. ఫోటో వీడియో అయితే కొట్టుకోవద్దా, నేను వస్తున్నా. చేగుంట పట్టణంలో అత్యంత వైభవంగా 3 రోజులు 10, 11, 12 తేదీలలో అత్యంత వైభవంగా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మొదటి రోజు నాడు అమ్మవారికి ప్రీతికరమైన బలపంచ రసామృతాలతో అభిషేకము, 108 కలశాలతో అభిషేకము, తర్వాత అవాహిత దేవత పూజ, హవనము, సాయంకాలం వరకు భజన కార్యక్రమం జరిగింది. ఈరోజు అమ్మవారికి ప్రతిష్ఠ చేసిన రోజు ఈ పౌర్ణిమ అంటున్నాము. ఈ పౌర్ణిమ నాడు స్థానిక మహిళలందరూ కూడా కలిసి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత
అమ్మవారికి ఒక గిరిజన పసుపుములతోనే వాళ్ళ అర్చన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ మహిళలు పాల్గొని అమ్మవారికి ఒక పాత్రలు అవుతూ ఉన్నారు. ఈరోజు అమ్మవారికి ప్రీతికరంగా శ్రీసూక్తంలోని హవనము, మళ్ళీ సాయంకాలం సహస్ర దీపాలంకరణ, రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ఉదయము అమ్మవారికి దేవాలయంలో నిర్మించిన ఈరోజు స్వామివారికి ఏకాదశి రుద్ర అభిషేకం జరిగినట్టుగా రేపు స్వామివారికి అంటే పంచ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామికి మంజుసూక్తంతో అభిషేకము, పూర్ణాహుతి, తర్వాత విశేషమైన అన్నదాన వితరణ జరుగుతూ ఉంది. రేపటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలై ఆ జగదంబ యొక్క అనుగ్రహం మీకు అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాం.